ఒక కీలకమైనటువంటి అంశాలు ఇదివరకటి రోజుల్లో చిన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టిన స్టేజ్ నుంచి, ఇప్పుడు వార్తలే రాయని స్టేజ్‌లోకి అర్రజన్ మీడియా చేరితే, అదే సందర్భంలో సాక్షి ఒకటే రాసుకోవాల్సొస్తుంది. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి. తాజాగా దుస్తులు చించేసి బూతులు తిడుతూ మహిళలపై దాడి అన్నటువంటిది వార్తను హైలైట్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల అకృత్యాలకు అడ్డొదుపు లేకుండా పోతుంది. తాము ఏం చేసినా ఏం కాదనే ధైర్యంతో చెలరైపోతున్నారు. మహిళలపై కూడా అఘాయిత్యాలకు దిగుతున్నారు. ఇలా వాళ్ళ దుస్తులు చించేసి బూతులు తిడుతూ కొట్టడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారని మళ్లీ దాడికి దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం సిరిపురంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు తమకు న్యాయం చేయాలని స్టేషన్ దగ్గర ధర్నాకు దిగారు. కానీ తమకు అధికార పార్టీ అండుందని ఏమీ చేయలేరని నిందితులు బెదిరిస్తున్నారని వాపోయారు. మేడికొండూరు మండలం సిరిపురం ఎస్సీ కాలనీకి చెందిన రావినూతల కోటేశ్వరరావు మీద కుటుంబ గొడవల నేపథ్యంలో ఈ నెల 14 అతడి భార్య జ్యోతి, ఆ బంధువు రావినేతుల రోషయ్య, టీడీపీ చెందిన సిద్దల రోషయ్య, అతడి ముగ్గురు కుమారులు విచక్షణారహితంగా దాడి చేశారు. కోటేశ్వరరావు స్పృహ తప్పడంతో అతడి అక్క బంకా కోటేశ్వరమ్మ, ఆమె కుమార్తె 17 ఏళ్ల అమ్మాయి అక్కడికి చేరుకున్నారు. కోటేశ్వరమ్మ కుమార్తె 100కి డైల్ చేసింది. కానీ మరింత రెచ్చిపోయిన సిద్దల రోషయ్య ఆయన కుమారులు కోటేశ్వరమ్మ ఆమె కుమార్తె మీద దాడికి దిగి దుస్తులు చించేశారు. కోటేశ్వరమ్మ ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఎవరైనా కోటేశ్వరమ్మ తరపున సాక్షి చెప్తే వాళ్లకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని, కేసులు ఇరికిస్తామని బెదిరించారు. కాగా దాడి జరిగిన రోజే బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కానీ నిందితులు అధికార పార్టీ వాళ్ళు కావడంతో పోలీసులు కేసు పెట్టలేదు. ఈ నెల 24న కోటేశ్వరమ్మ ఆమె కూతురు మీద మళ్లీ వేధింపులకు దిగారు. రావినేతుల కోటేశ్వరరావును ఊరు విడిచి వెళ్ళకపోతే బతకనేమని బెదిరించారు. మనస్తాపం చెందిన అతను ఈ నెల 25న ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు సాయంత్రం పోలీసులు కేసు పెట్టా నిందితులను అరెస్ట్ చేయలేదు. ప్రశ్నిస్తే మీ మీద కూడా కేసు పెట్టాలి, మాపై ఒత్తిడి ఉంది, మీరు గట్టిగా అడిగితే అదే చేస్తామంటే మేడికొండూరు సీఐ బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితులకి మేడికొండూరు ఎస్ఐ ఫోన్ చేసి ఘటన మీద విచారణ జరుపుతామని సిరిపురం రావాలని కోరారు. ఇక బాధితులపై విచారణ సమయంలో సిద్దల రోసే బెదిరింపులకు దిగాడు. ఎస్ఐ వెళ్ళిపోగానే కుమార్తెతో కలిసి మళ్లీ దాడి చేశాడు. దీంతో కోటేశ్వరం ఆ కుమార్తె మేడికొండూరు స్టేషన్ ఎదురు ధర్నాకు దిగారు. స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిరిపురం వెళ్ళారు.